ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక పెద్ద షిప్ యొక్క డెక్ మీద హాయిగా రిలాక్స్ అవుతూ పడుకున్నారు. సడన్గా ఒక వైటిష్ గ్రే షాడో ఒకటి హారిజన్ నుంచి కవర్ చేస్తూ మీకు కనబడుతున్నట్టయితే ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక హారర్ మూవీ చూసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే షిప్పుల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అదొక వరస్ట్ నైట్ మేర్ అని చెప్పొచ్చు. అయితే అది దేని కారణంగా వస్తుంది అనేది మీకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఒక పెద్ద ఫాగ్లా కనబడుతోంది, బట్ అది దేని కారణంగా అనేది మీకేం తెలియట్లేదు. దాని యొక్క స్టార్టింగ్ ఎక్కడ, దాని యొక్క ఎండింగ్ ఎక్కడ, ఇదేది కూడా మీకు అర్థం కావట్లేదు. అండ్ ఒక్కసారి కంప్లీట్గా దాన్ని మీరు చూసినప్పుడు దాని ముందు మీ షిప్ ఒక పెద్ద ఎడారి ముందు ఒక చిన్న ఇసుక రేణు అంత కనబడుతుంది అనమాట. అప్పుడు మీరు రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఒకవేళ దీన్ని గనక మన షిప్ గుద్దినట్టయితే మన షిప్ ఘోరాతి ఘోరంగా మునిగిపోయే అవకాశం ఉంది. టైటానిక్ యొక్క ఫేట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని. అయితే ఇదంతా నిజ జీవితంలో జరగకపోవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ఇలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఐస్బర్గ్ అయిన A23A మళ్ళీ దాని యొక్క పొజిషన్ నుంచి కదలడం మొదలుపెట్టింది. కొన్ని నెలల పాటు హ్యూజ్ వాటర్ వార్టెక్స్లో, అంటే ఎలా చెప్పాలి మీకు, ఒక పెద్ద సుడిగుండం అంటే బేసిక్గా ఏదో ఒక పర్టికులర్ ప్రాంతంలో కొన్ని అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం. బట్ ఈ వార్టెక్స్ లాంటి ప్రాంతంలో ఏంటంటే ఈ సుడిగుండాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అంటే కొన్ని వందల కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటి ఒక వార్టెక్స్లో ఇది చిక్కుకుపోయి ఎన్నో నెలల పాటు తిరుగుతూ ఉంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ దాని యొక్క పొజిషన్ నుంచి మూవ్ అయింది. యాక్చువల్గా ఇది చాలా అంటే చాలా పెద్ద ఐస్బర్గ్. ఇది దాని యొక్క మెయిన్ ఐస్బర్గ్ నుంచి విరిగిపోయి నీటి లోపల మూవ్ అవ్వడం మొదలుపెట్టింది అయితే 2023లో. ఆ టైంలో ఇది చాలా వరకు స్ప్రెడ్ అయింది. అండ్ 37 ఏళ్ల పాటు అలాగ ఒక ఐస్బర్గ్కి అది స్టక్ అయిపోయి ఉంది. బట్ ఫైనల్గా ఇప్పుడు దాని నుంచి సెపరేట్ అయిపోయి ఇది మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఇది ఎంత పెద్దదో తెలుసా? న్యూయార్క్ కంటే 3 రెట్లు పెద్దది. అండ్ దాని యొక్క వెయిట్ ఎంతో తెలుసా? 1 ట్రిలియన్ టన్స్. అంటే అది ఎంత పెద్ద ఐస్బర్గో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది అంటార్క్టికా యొక్క ఫ్లించర్ ఐస్ షెల్ఫ్ ఉంటుంది కదా, దాని నుంచి సెపరేట్ అయ్యి 1986లో బయటకు వచ్చింది. ఆ తర్వాత తేలుతూ సముద్రం మీద ఉంది. అండ్ ఒక పర్టికులర్ ప్రాంతానికి వచ్చిన తర్వాత దాని నుంచి ఈ మెయిన్ ఐస్బర్గ్ అనేది సెపరేట్ అయింది. ఇది బేసిక్గా కేవలం కొన్ని మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది అంటార్క్టికాకి. అండ్ ఆ తర్వాత కొంచెం కరుగుతూ కూడా వచ్చింది. బట్ ఎంత కరిగినప్పటికీ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ డిసెంబర్ 2023 నాటికి వచ్చేసరికి అది ముక్కలైపోయింది అనమాట. సో ఆ టైంలో దానికి A23A అనే ఒక పేరు అయితే పెట్టారు శాస్త్రవేత్తలు అందరూ కలిసి. అండ్ అది మెల్లిమెల్లిగా అంటార్క్టికా నుంచి దూరంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అయితే అలా వెళుతూ ఉన్న టైంలో సౌత్ ఆర్క్నీ ఐలాండ్స్ దగ్గర ఒక పెద్ద వార్టెక్స్ క్రియేట్ అయింది. ఆ ప్రాంతంలో ఒక టైలర్ కాలం ఉందన్నమాట. అక్కడ వాటర్ అనేది చాలా హెవీగా స్పిన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఓషన్ కరెంట్స్ వెర్లో అది చిక్కుకుపోయి ఎన్నో నెలల పాటు అలా అక్కడే ఉండిపోయింది. అండ్ ప్రతిరోజు 15 డిగ్రీలు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉందన్నమాట. అయితే డిసెంబర్ 2024 ఆ ఐస్బర్గ్ మళ్ళీ దాని నుంచి బయటకైతే వచ్చి మళ్ళీ వేరే ప్రాంతాల వైపు వెళ్ళడం మొదలుపెట్టింది. అండ్ రీసెర్చర్స్ ఇప్పుడు క్యూరియస్గా చూస్తున్నది ఏంటి అంటే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని. బేసిక్గా అంతకుముందు ఏవైతే జైంట్ ఐస్బర్గ్స్ ఇలాగ విరిగిపోయిన ఉన్నాయో అంటార్క్టికా నుంచి, అవన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాయి. ఇది కూడా ఆ డైరెక్షన్లోనే వెళ్తుందా, లేదంటే ఇది ఏదైనా ఒక సొంత డైరెక్షన్ క్రియేట్ చేసుకుంటుందా అనే ఒక క్వశ్చన్ వాళ్ళకు ఉంది. బేసిక్గా దీని మీద ఎందుకు అంత పరిశోధన చేస్తున్నారంటే, ఇలాంటి పెద్ద ఐస్బర్గ్స్ ఏం చేస్తాయంటే నీటి లోపల కరుగుతూ ఉన్న కొద్దీ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో జీవరాశులు క్రియేట్ అవ్వడానికి కావాల్సిన హాట్స్పాట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో ఇవి ఏ ప్రాంతంలో ట్రావెల్ అవుతూ వచ్చినట్టయితే ఆ ప్రాంతంలో ఈ లైఫ్ రిలేటెడ్ హాట్స్పాట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఎక్కువ అవుతూ ఉంటాయి.
సో మనం వాటి గురించి ఇంకా ఎక్కువగా స్టడీస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువగా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. సో అందుకని శాస్త్రవేత్తలు దీని మీద స్టడీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. శాస్త్రవేత్తలకి అది లైఫ్ని క్రియేట్ చేస్తుందని తెలుసు, కానీ ఎలా క్రియేట్ చేస్తుంది, ఎంత మొత్తంలో క్రియేట్ చేస్తుంది అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అది ఆ ఐస్బర్గ్ యొక్క సైజు, షేపు, దాని యొక్క ఆరిజిన్, వీటన్నిటిని బట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇది ఏ ప్రాంతంలో అయితే ట్రావెల్ చేయొచ్చు, ఏ పాత్రలో అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నారో ఆ ప్రాంతం నుంచి ముందుగానే కొంత వాటర్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుంచుకుంటున్నారు కంప్లీట్గా స్టడీస్ చేసి. ఇది ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాటర్ కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ పరిశోధనలు చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక బెటర్ ఐడియా వస్తుంది కదా, ఈ మ్యాసివ్ ఐస్బర్గ్స్ అనేవి సముద్రం యొక్క జీవరాశుల మీద, సముద్రం మీద ఎంత మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. బేసిక్గా ఈ ఐస్బర్గ్ చాలా అంటే చాలా పురాతనమైనది. ఎంత పురాతనమైందో తెలుసా? అంటార్టికాలో ఉన్న ఓల్డెస్ట్ గ్లేషియర్ ఐస్ 10 లక్షల సంవత్సరాల క్రితం నాటిది, 1 మిలియన్ ఇయర్స్ క్రితం నాటిది. గ్రీన్లాండ్లో ఏదైతే ఓల్డెస్ట్ గ్లేషియర్ ఐస్ ఉందో అది 1 లాక్ ఇయర్స్ క్రితం నాటిది. అలాస్కాలో ఏదైతే ఓల్డెస్ట్ గ్లేషియర్ ఐస్ ఉందో అది కేవలం 30,000 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే. అది మౌంట్ బోనా అండ్ మౌంట్ చర్చిల్ యొక్క మధ్యలో ఒక బేసిన్ ఉంటుంది, ఆ బేసిన్లో కనుగొనబడింది. సో ఇది చాలా అంటే చాలా పిల్లబచ్చ అని చెప్పొచ్చు వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం ఒక అలాస్కన్ వ్యాలీ ఉంది, ఆ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో ఐస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలో గడిచిన 100 సంవత్సరాల్లోనే చాలా భారీ స్థాయిలో గ్లేషియర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ గ్లేషియర్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, కొన్నిసార్లు మాత్రం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అండ్ బేరింగ్ గ్లేషియర్ అని ఒక గ్లేషియర్ ఉంది. ఈ గ్లేషియర్ చాలా పెద్దది, అలాస్కా యొక్క లార్జెస్ట్ అండ్ లెంతియెస్ట్ గ్లేషియర్ అనమాట. ఇది 140 మైళ్ళు అంటే 225 కిలోమీటర్ల వరకు స్ట్రెచ్ అయి ఉంది. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న ఐస్ కేవలం 400 సంవత్సరాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మూవ్ అవ్వగలదు. ఇంత పెద్ద గ్లేషియరే 400 ఏళ్లలో ఫామ్ అయిందంటే ఇంకా ఆబ్వియస్లీ మనం వేరే దగ్గర ఇంకా త్వరగా ఫామ్ అవ్వడానికి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అట్లాంటిక్ ఓషన్లో ఐస్బర్గ్ యాలీ అని ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో ఐస్బర్గ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతంలో ట్రావెల్ చేస్తూ ఐస్బర్గ్స్ని ఎక్కువగా చూడాలి అనుకుంటున్నట్టయితే మీరు వెళ్ళాల్సింది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఐస్బర్గ్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి చాలామంది ఐస్బర్గ్స్ చూడడానికే వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ గ్రీన్లాండ్ నుంచి ఎక్కువగా ఐస్బర్గ్స్ ఈ ప్రాంతానికి వస్తాయి. అవి అక్కడ నుంచి మెల్లిమెల్లిగా నీటిలో తేలుకుంటూ వస్తాయి. ఈ నార్త్ సౌత్ కరెంట్స్ కారణంగా మధ్యలో బాఫిన్ బే ఉంటుంది, దాని ద్వారా వచ్చి లాబ్రాడర్ సీలో కలుస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత కొన్ని ఐస్బర్గ్స్ కలిసిపోతాయి, కొన్ని అయితే కెనడా షోర్ లైన్ నుంచి కూడా వస్తాయి, అవి డావిస్ స్ట్రైట్ నుంచి వస్తాయి. ఆ తర్వాత అవి కూడా మళ్ళీ లాబ్రాడర్ సీలోనే కలుస్తాయి. ఇవన్నీ కూడా ఈ న్యూ ఫిన్లాండ్ యొక్క ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ఐస్ చంక్స్ చాలా పురాతనమైనవి, అంటే 10,000 సంవత్సరాల పురాతనమైనవి కూడా ఈ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. అండ్ ప్రతి ఏడాది ఈ ప్రాంతం గుండా 400 నుంచి 800 వరకు మీడియం నుంచి లార్జ్ ఐస్బర్గ్స్ అనేవి పాస్ అవుతాయి ఈ ఐస్బర్గ్ యారీలో. అండ్ అవి ఎంత ఫాస్ట్గా డ్రిఫ్ట్ అవుతాయి అనేది వాటి యొక్క సైజుని బట్టి, షేప్ని బట్టి, అండ్ కరెంట్స్ని బట్టి, వేవ్స్ని బట్టి, విండ్ని బట్టి, వీటన్నిటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యావరేజ్ స్పీడ్ అయితే మాత్రం 0.4 మైల్ అంటే 0.6 కిలోమీటర్ అనమాట ఒక గంటకి. అండ్ ఈ ఐస్బర్గ్స్లో చాలా రకాలు కూడా ఉన్నాయి. బేసిక్గా ఐస్బర్గ్స్ అన్నీ ఒకటే అని మనం అనుకుంటాం కదా, కానీ అది నిజం కాదు. ఐస్బర్గ్స్లో 6 రకాల ఐస్బర్గ్స్ ఉన్నాయి. అందులో ఒకటి టాబ్యులర్ ఐస్బర్గ్స్. ఈ టాబ్యులర్ ఐస్బర్గ్స్ అనేవి చాలా ఫ్లాట్గా ఉంటాయి అండ్ ఇవి చాలా వెడల్పుగా కూడా ఉంటాయి. రెండోది బ్లాకీ ఐస్బర్గ్స్. ఈ బ్లాకీ ఐస్బర్గ్స్ యొక్క సైడ్స్ ఏంటంటే చాలా స్టీప్గా ఉంటాయి, అంటే చాలా షార్ప్ యాంగిల్స్ని కలిగి ఉంటాయి, ఎవరో కట్ చేసినట్టు, అంటే లైక్ పిరమిడ్స్ ఎలాగైతే చెక్కబడ్డాయో అలా కనబడుతూ ఉంటాయి. మూడోది వెడ్జ్డ్ ఐస్బర్గ్స్. దీనికి ఏంటంటే ఒక సైడ్ స్టీప్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఏమో స్లోపింగ్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి డోమ్ ఐస్బర్గ్స్. వీటికి ఏంటంటే టాప్ పినాకిల్ ఐస్బర్గ్స్ లాగా అనమాట, అంటే చాలా పైకి ఉంటాయి అండ్ కంప్లీట్ స్టీప్ యాంగిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ పినాకిల్ ఐస్బర్గ్స్ బేసిక్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి కూడా, మనకి ఎక్కువగా కనబడేది ఈ టైపే. అండ్ డ్రై డాగ్ ఐస్బర్గ్స్, ఇవి యూ షేప్డ్ ఐస్బర్గ్స్. ఇవి చాలా ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి అండ్ చాలా ఇంక్రెడిబుల్గా కూడా కనబడుతూ ఉంటాయి ఈ ఐస్బర్గ్స్ అయితే మాత్రం. సో ఇన్ని రకాల ఐస్బర్గ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతంలో కనబడతాయి. అంటే ఐస్బర్గ్ వ్యాలీ అని చెప్పా కదా, అక్కడ కనబడుతూ ఉంటాయి ఇవన్నీ.
వీటిలో మీకు ఏది చాలా అద్భుతంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ ఏదో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ ఐస్బర్గ్స్ అన్నీ కూడా ఏవైతే సౌత్ వైపు డ్రిఫ్ట్ అవుతాయో ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అవి చాలా త్వరగా కరిగిపోతాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాటర్ కొంచెం ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి. సో అవి చాలా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు, కొన్నిసార్లు చాలా డేంజరస్ కూడా. అండ్ నౌవేడేస్ శాటిలైట్స్ అయితే ఈ మీడియం అండ్ లార్జ్ ఐస్బర్గ్స్ని ట్రాక్ చేస్తున్నాయి యాక్సిడెంట్స్ జరగకుండా. బట్ చిన్న ఐస్బర్గ్స్ అనేవి ఇప్పటికీ రిస్కీయే చిన్న బోట్స్కి. 2018వ సంవత్సరంలో ఒక ఐస్బర్గ్ చాలా వరకు హెడ్లైన్స్లో కనిపించింది. న్యూ ఫౌండ్ ల్యాండ్ అని ఒక విలేజ్ ఉంటుంది, అది ఫెయిరీ ల్యాండ్ దగ్గర ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో ఒక జైంట్ ఐస్బర్గ్ కనిపించి మొత్తం విలేజెస్ అందరి హౌసెస్ పైనుంచి కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అది ఆ ఏళ్ల కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉంది. అది 330 అడుగుల లోతున్న డీప్ వాటర్స్లో స్టక్ అయిపోయింది. అంటే దాని కింద భాగం ఎంత పెద్దగా ఉందో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా పెద్ద ఐస్బర్గ్ అది. అండ్ ఇదనే కాదు, ఇలా ఎన్నో ఐస్బర్గ్స్ ఉంటాయి ఈ ప్రపంచవ్యాప్తంగా. అండ్ మీకు ఇంకొక అద్భుతమైన ఐస్బర్గ్ గురించి కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అది చాలా అంటే చాలా అద్భుతమైన ఐస్బర్గ్, చాలా డిజాస్టర్స్ కూడా. దాని కారణంగా ఈ భూమి మీద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్లో ఒకటి జరిగిందనమాట. ఆ ఐస్ అనేది ఇనీషియల్గా సౌత్ వెస్ట్ గ్రీన్లాండ్లో ఉన్న ఒక గ్లేషియర్తో పాటు అటాచ్ అయ్యి ఉండేది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి అది బ్రేక్ అయింది. 1,00,000 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న మంచు కారణంగా ఆ ప్రాంతంలో ఆ గ్లేషియర్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఈవెన్ మ్యామల్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో. అండ్ ఆ టైంలో ఫామ్ అయిన ఒక గ్లేషియర్ నుంచి ఆ ఐస్ అనేది విడిపోయి బయటకు వచ్చింది. దాని యొక్క జర్నీని అలా కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. ఆ ఐస్బర్గ్ యొక్క లెంత్ సుమారుగా 1700 అడుగులు అనమాట. సో చాలా అంటే చాలా పెద్దది. అండ్ 75 మిలియన్ టన్నుల బరువునైతే కలిగి ఉంది. అండ్ అది చాలా ప్రశాంతంగా అందరికీ దూరంగా ఉంది. అంటే ఏవైతే ప్రాంతాల్లో షిప్పులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతానికి దూరంగా ఉంటూ, ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా దూరంగా ఉంటూ, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉంది. బట్ సడన్గా ఒకరోజు అది ఫ్లోట్ అవ్వడం మొదలుపెట్టింది. సౌత్ వైపు నుంచి దూరంగా వెళ్ళడం మొదలుపెట్టింది. మోస్ట్ ఆఫ్ ది ఐస్బర్గ్స్ ఎలాగైతే వెళ్తాయో అలాగే వెళ్ళడం మొదలుపెట్టింది. ఇది కూడా వెళుతున్న దారిలో కరిగిపోవడం మొదలుపెట్టింది. అయితే ఎంత కరిగినప్పటికీ కూడా ఇది చాలా పెద్దగానే ఉంది. బేసిక్గా గ్రీన్లాండ్ గ్లేషియర్స్కి చెందిన వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి 99% ఐస్బర్గ్స్ ఎంటర్ అవ్వవు. ఈ సౌత్ భాగం నుంచి వచ్చినవి కేవలం 1% ఆఫ్ ఐస్బర్గ్స్ మాత్రమే ఆ వాటర్స్లోకి ఎంటర్ అవుతాయి. అండ్ ఈ ఐస్బర్గ్ కూడా ఆ వాటర్లోకి ఎంటర్ అయింది. అండ్ తర్వాత అలా వెళుతూనే ఉంది. ఆర్టిక్ సర్కిల్ నుంచి సుమారుగా 5,000 మీటర్లు దూరంగా వెళ్ళిపోయింది. అండ్ ఏప్రిల్ నాటికి వచ్చేసరికి చాలా వరకు కరిగిపోయినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఐస్బర్గ్ లాగే ఉంది. దాని వెయిట్ అప్పటికి కూడా 1.5 మిలియన్ టన్స్ ఉంది. అంటే ఏదైతే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉందో దానికంటే 2 రెట్లు ఎక్కువ అనమాట. సో అది చాలా అంటే చాలా విజిబుల్గానే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది నీటి పైన కేవలం 100 మీటర్లు మాత్రమే ఉంది. నీటి లోపలే ఎక్కువ ఉంది. 90% ఆఫ్ ఐస్ నీటి లోపలే ఉంది. సో దానివల్ల ఏంటంటే డే టైంలో అయితే దాన్ని నోటీస్ చేయొచ్చు, కానీ నైట్ టైం నోటీస్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆ రోజు డేట్ ఏప్రిల్ 14, 1912వ సంవత్సరం. ఆ రోజు దీని కారణంగా ఒక ట్రాజడీ జరిగింది. నేను చెప్తుంది ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. టైటానిక్ షిప్ కోసం చెప్తున్నా. టైటానిక్ షిప్ నీటి లోపల ప్రయాణిస్తున్న టైంలో 370 మైళ్ళ దూరంలో ఉంది న్యూ ఫౌండ్ ల్యాండ్కి, నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ప్రాంతానికి. ఆ టైంలో ఈ షిప్ వెళ్ళి ఆ ఐస్బర్గ్ను గుద్దేసింది. సడన్గా కనబడినట్టు అనిపించింది వాళ్ళకి. అండ్ ఈ షిప్ వెళ్ళి దాన్ని గుద్దింది. ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది. చాలామంది దీని కారణంగా చనిపోయారు. అయితే దీన్ని ఎందుకని వాళ్ళు ముందే చూడలేదు అనే ఒక క్వశ్చన్ చాలా మందికి వస్తూ ఉంటుంది కదా. బేసిక్గా ఐస్బర్గ్స్ అనేవి చాలా పెద్దగా ఉండి చాలా తెల్లగా ఉంటాయని అందరూ అనుకుంటారు. అండ్ దాని మీద ఎప్పుడు స్నో ఉంటుంది అనుకుంటారు. కానీ నిజానికి ఐస్బర్గ్స్ అనేవి వైట్ కలర్లోనే కాదు, రకరకాల కలర్స్లో ఉంటుంది. కొన్నిసార్లు అయితే స్ట్రిప్డ్ ప్యాటర్న్ కూడా కలిగి ఉంటుంది. కొన్నిసార్లు క్యాండీ లాగా స్విర్ల్స్ని కలిగి ఉంటుంది. అంతెందుకు ఐస్బర్గ్స్ బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. ఈ ఐస్బర్గ్స్ బ్లాక్ కలర్లో మారడానికి 2 పాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐస్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్గా ఉండడం, అంటే దాంట్లో ఎలాంటి బబుల్స్ ఉండకూడదు, ఎలాంటి క్రాక్స్ ఉండకూడదు. సో ఆ టైంలో ఏంటంటే అది లైట్ని రిఫ్లెక్ట్ చేయకుండా లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు అది బ్లాక్ కలర్లో కనబడుతుంది. లేదంటే ఆ ఐస్బర్గ్ దగ్గరలో ఒక వాల్కనో ఉండి అది వాల్కనిక్ ఎరప్షన్ గురయ్యి ఆ టైంలో ఏదైతే యాష్ ఫామ్ అవుతుందో అదంతా కూడా పోయి గ్లేషియర్ మీద పడినట్టయితే, ఆ తర్వాత ఆ గ్లేషియర్ ముక్కలైనట్టయితే అప్పుడు కూడా అది మనకి డార్క్ బ్లాక్ కలర్లో కనబడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ శాస్త్రవేత్తలకి టైటానిక్ యొక్క ఐస్బర్గ్ ఎగ్జాక్ట్గా బ్లాక్ కలర్లో ఎందుకు కనబడింది అనే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే లేకపోయినప్పటికీ ఒక సైలర్ చెప్పింది ఏంటంటే ఆ క్రౌనెస్ట్ నుంచి చూస్తున్నప్పుడు అది బ్లాక్ కలర్లోనే కనబడిందని చెప్పాడు. కొంతమంది అయితే అది గ్రే కలర్లో, డార్క్ గ్రే కలర్లో కనబడిందని చెప్పారు.
సో ఆ రోజు అది అలా ఫామ్ అవ్వడం వల్ల అది అలాగా గ్రీన్లాండ్ గ్లేషియర్ నుంచి విరిగిపోయి బయటికి రావడం వల్ల టైటానిక్ షిప్కు ప్రమాదం జరిగింది అండ్ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడంటే బేసిక్గా రాడార్ స్క్రీనింగ్ అనేది బాగా పెరిగిపోయేసరికి ప్రమాదాలు పెద్దగా జరగట్లేదు, కానీ ఒకప్పటి కాలంలో అలా కాదు కదా. సో ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే అసలు లేదనే చెప్పాలి. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి ఐస్బర్గ్స్కి సంబంధించిన ఎంతో ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదాస్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.